బీసీ సోదరులందరికీ, రాష్ట్రంలోని బీసీ సోదరులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటూ, నా పేరు సిరిమా వెంకటేష్, చిత్తూరు మాజీ నాయ బ్రాహ్మణ వెల్ఫేర్ కమిటీ మెంబర్, చిత్తూరు డిస్టిక్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షుడిని. ఈరోజు నా బీసీ సోదరులందరికీ నా మనసులోని భావాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఈరోజు ఒక లోకల్ ఛానల్ 24/7 ఛానల్లో యాంకర్ అడిగిన ఒక క్వశ్చన్కి సమాధానంగా పాల్గొన్న పెద్దలు, రచయిత, నిర్మాత, దర్శకులు కూడా అనుకుంటా ఆయన చిట్టిబాబు గారని, ఆయన సమాధానం ఇస్తూ, ఆఫ్టర్ ఆల్ ఒక సాకలోడు చెప్పిన మాటకి రాముల వారు అనే సోన్సోన్ మాట్లాడినారు. ఆ మాట వింటానే నా మనసులో ఎక్కడో గుండెలో గుచ్చినట్లు బాధ అయింది. అంటే ఇలా మాట్లాడడం ఇది తొలిసారి కాదు. చిట్టిబాబు గారు ఇప్పుడు ఛానల్లో మాట్లాడడము, ఇంతకుముందు మా కులాన్ని కూడా, మన బీసీ కులాన్ని, నాయ బ్రాహ్మణ్స్ కూడా ఎంతోమంది మాట్లాడారు. మళ్ళీ వాళ్ళు రావడం, సారీ చెప్పడం, మన పెద్దల స్టేట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. గత 20, 25, 30 సంవత్సరాలుగా చూస్తూనే వస్తున్నాం. మన కులాలను మాట్లాడడం పెద్దలు ప్రెస్ మీట్లో, చాకలోడ, మంగళోడ, పని లేని మంగళోడు, పిల్లిబుచ్చు ఇదనేది, సాకలోడు అని, అంటే ప్రభుత్వాలు గుర్తించి ఒక జీవోగా మంగళూరు అనకూడదు, మంగళూడు అనకూడదు, చాకలోడు అనకూడదు, వీళ్ళంటే శిక్షార్హులు అవుతారని కూడా జీవోలు కూడా మన పెద్దలు సాధించినారు. నేను లేదని చెప్పడం లేదు. మన పెద్దలు పోరాటాలు చేసి ఆ జీవోలు తెచ్చినారు. కానీ ఇప్పుడు ఎక్కడ పొరపాటు జరుగుతూ ఉంది? జీవోలు తెచ్చుకున్నా కూడా, ఇప్పుడు రజకులు మాట్లాడినా జీవో ఉంది, నాయ బ్రహ్మలు మాట్లాడినా జీవో ఉంది, పోలీస్ స్టేషన్లో వాళ్ళ మీద కేసు ఫైల్ అవుతుంది. అయినా కూడా ఇది రిపీట్ అవుతానే ఉంది. నాకు తెలిసి, నేను విద్యార్థి దశలో ఉండేటప్పటి నుంచి ఒకసారి అనంతపురం జేసీ దివాగా ప్రభాకర్ రెడ్డి గారు, మన ఆర్టీఓగా పనిచేసిన ఒక నాయ బ్రాహ్మణ్ణి మంగళోట ఏదో మాట్లాడడం సోన్సో, అప్పుడు ఉద్యమంలో నేను తొలిసారి ఎంటర్ అవ్వడం. రాష్ట్ర వ్యాప్తంగా నాయ బ్రాహ్మణులందరూ ఏకతాటిగా వచ్చి, పిల్ల చెల్ల అందరూ మా కులస్తుని ఇలాగా చెప్పారు అని అది ఒక ఉద్యమ రూపంలో తీసుకెళ్ళాం. అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు స్పందించి ప్రభాకర్ రెడ్డి గారి చేత సారీ చెప్పించారు. అంటే ఇది జరిగి ఒక 20 years, అప్పటి నుంచి ఇది రిపీట్ అవుతానే ఉంది. మన బీసీ కులాల్లో, అన్ని కులాల్లో కన్నా 2 కులాలు, ముఖ్యంగా మన నాయ బ్రాహ్మణ రజక కులాల మీదే ఈ సామెతలు అనేది ఎక్కువగా ఉంది. ఎక్కువ కూడా అది వస్తూ ఉంటుంది. అంటే మనం ఎక్కడ వెనుకబడి ఉన్నాం? ఆప్తాలు ఒక సాకలోడు అంటే తెలుసా మీకు? ఒక నాయ బ్రాహ్మణుడు, ఒక రజకులు లేకపోతే ఒక శుభకార్యం కాదు. ఒక దేవుడు బయట తిరగలేదు. ఊరేగింపులో కానీ ఆయన దివిటి, మా రజక సోదరుడు దివిటి పట్టాలి, మా నాయ బ్రాహ్మణులు వాయిద్యం వాంచాలి. మనిషి పుట్టినప్పటి నుంచి గిట్టే వరకు నాయ బ్రాహ్మణులు, రజకులు కావాలి. ఇంత ప్రాముఖ్యత కలిగిన ఈ 2 కులాల మీద గత దశాబ్దాలుగా అంటే ఎక్కడ ఈ పొరపాటు జరుగుతూ ఉంది? అంటే మనం ఆర్థికంగా ఎదిగాం, ఎమ్మెల్సీలు, ఎంపీ, ఓకే, సీఎంలుగా అయినా కూడా ఈ కులాల మీద ఎందుకు పోగ జరుగుతూ ఉంది? వాళ్ళు ఏదో చెప్తారు, కానీ ఆ మనోవేదన మనం పడతాం చూడు. మళ్ళీ సారీ చెప్తారు అతను, ఓకే, దసాలు సారీ చెప్తాడు, మనం క్షమించేస్తాం, మళ్ళీ పోతూ ఉంటాం. మళ్ళీ ఇంకోటి